హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య వైబ్స్. ఈరోజు ఇంకొక 2 స్టోరీస్ చెప్తానండి. అత్తను సరిదిద్దిన కోడలు. అత్త కోడలు అంటే అత్త కోడల కొంతమంది అమ్మ కూతురులా కూడా ఉంటారండి. బట్ కొంతమంది అంటారు ఎంత అత్త అయినా అదే అమ్మ అయితే అవదంటారు కదా. సో స్టోరీలోకి వెళ్ళిపోదాం. అత్తను సరిదిద్దిన కోడలు. గోవిందపురం అనే ఊరిలో మహాలక్ష్మి, శంకరం అనే విప్ర దంపతులు కలరు. వారికి గోపాలుడు, మురారి అనే కుమారులు కలరు. వారు విద్యనభ్యసించుకొనుచు గురువుచే ప్రశంసలందుకొనుచుండిరి. ప్రక్కన గల పొరుగు రామములో విప్ర దంపతులనే యశోద రామశర్మలకి ఒక కుమార్తె గలదు. ఆమె పేరు రాధ. రాధ సద్గుణవతి, అందాల రాశి. వారు అల్లారు ముద్దుగా పెంచుకొండుచిరి. ఆమె ఆటపాటలతో సంగీతముచే తల్లిదండ్రులను అలరించేది. ఆమెకు యుక్త వయసు రాగానే సంబంధములకు పెళ్ళిళ్ళ పేరయ్యని సంప్రదించరు. రామశర్మ పెళ్ళిళ్ళ పేరయ్య గోవిందాపురంలో మహాలక్ష్మి, శంకరము దంపతులు గోపాలుడు, మురారుల గురించి చెప్పారు. వారు పెళ్ళిళ్ళ పేరయ్యతో కలిసి గోవిందాపురం వెళ్ళిరి. పెద్దవాడైన గోపాలునికి తమ కుమార్తె రాధను ఇచ్చి వివాహము చేయి సంకల్పించితమని అల్లుని తమతో ఉండుటకు అంగీకరింపమని కోరిరి. యశోద రామశర్మలు అంగీకరింపలేదు. కొంతకాలం గడిచింది. మంచి సంబంధములు దొరకలేదు. చివరికి యశోద రామశర్మలు కూతుర్ని వారి ఇంట ఉంచేందుకే అంగీకరించి వివాహం జరిపించిరి. గోపాలుడు, రాధ అన్యోన్యముగా దాంపత్యము చేయుచుండిరి. గోపాలుని తల్లి అయిన మహాలక్ష్మికి రాధపై కొంత అసహనమాన ఉండేది. ఎందుకంటే ఎప్పుడు కొడుకుని తీసుకొని వెళుతుందేమోనని అనుమానం. ఆ అనుమానమే పెనుభూతముగా మారింది. సూటిపోటి మాటతో కోడలిని దుర్భాషలాడేది. ఓర్పుగా ఉండేది రాధ. కొంతకాలం గడిచింది. గోపాలునికి పుత్రోదయం కలిగింది. అందరూ ఆనందించి శుభ సమయంలో ఒక్కమారుగా మహాలక్ష్మి విరుచుకుపడింది. కొంతసేపటికి రాధని నానా దుర్భాషలాడింది. ఎందుకు అలా చేసిందో ఎవరికి అర్థం కాలేదు. ఆమెను ఓ భూతం ఆవహించింది. అప్పటి నుండి ఆ గృహము నరకముగా మారింది. ఎవరికి మతిస్థిమితము లేదు. వైద్యులను పిలిపించారు. చివరికి శంకరము పొరుగురికి వెళ్ళి భూత వైద్యుని సంప్రదించడానికి బయలుదేరి వెళ్ళాడు. అప్పుడు మహాలక్ష్మిని ఆవహించిన భూతము ఓసి నిన్ను చంపుతాను అని భీకరముగా అరిచి వెంటపడాను. అత్తగారి మానసిక పరిస్థితికి గుండె దిటవు చేసుకుని రాధ ఆంజనేయ మంత్రం పరించుచు, అమ్మా నీ కోరిక ఏమిటో చెప్పు, నెరవేర్చెదను అని అనెను. అప్పుడు ఆ భూతము గీంకరించుచు ఒక బస్తా బియ్యము, అన్నము నైవేద్యం పెట్టమనను. వెంటనే రాధ బస్తా బియ్యం వండించి పెట్టాను. అది మహాలక్ష్మి తిని నిద్రించెను. అప్పటికి శంకరము భూత వైద్యుని వెంట పెట్టుకొని వచ్చెను. రాధ మామగారికి ఆ భూత వైద్యునికి విషయం వివరించి చెప్పాను. భూత వైద్యుడు వేప మందులను త్రిప్పుచు ముగ్గులు వేసి ఉన్న ప్రదేశంలో మహాలక్ష్మిని కూర్చుండబెట్టి ఆ భూతముతో ఎవరు నువ్వు, ఎందువల్ల నీవు ఆమెని హింసించుచుంటివి అని ప్రశ్నించెను. అందుకు ఆ భూతము, ఆమె క్రిందటి జన్మ యందు నా మిత్రురాలే, నన్ను అభిమానించింది. ఈమెకి ధనాకాంక్ష కలిగి మత్తు పదార్థములను సేవింపచేసి వెళ్ళిపోయింది. తను మాత్రం సేవింపలేదు. మత్తు వల్ల నేను పతనావస్థకు చేరుకొని దిక్కుతోచక అరణ్యములోకి వెళ్ళి అక్కడ గల ముని వింగువుని శృంగార కలాపమునకే పిలిచితిని. అతను నన్ను గాంచి
తనకు తపోభంగము చేసినందువల్ల భూతముగా మారమని శపించెను. నేను ఆయన పాదములపై పడి ప్రార్థింపగా, నీకు బస్తాభయం వండి నైవేద్యము చేసిన పిమ్మట శాప విముక్తి కలగదని చెప్పాను. మహాలక్ష్మి నాకు గత జన్మ ఎందు చేసిన అపకారముచే ఆమెను ఆవహింపగా ఉత్తమురాలి నామ కోడల ద్వారా నాకు శాప విముక్తి కలిగింది అని అక్కడ గల హోమగుండం ముందు ప్రవేశించి దివ్య రూపం చెంది వెళ్ళిపోయాను. ఇంతటితో ఈ స్టోరీ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ స్టోరీ అపూర్వ వీణ. పూర్వము చిత్రసేనుడను రాజు మగధ దేశమును పరిపాలించుచుండును. ఆయన పట్టపు రాణి భ్రమరాంబికాదేవి. ఆమె కోసల దేశపు రాకుమార్తె. ఆమెకు ఎంతకాలమైనా సంతానము కలగలేదు. ఎన్ని వ్రతములు చేసినా, ఎంత దాన ధర్మాలు చేసినా ఫలితం శూన్యము. ఒక దినమున రాజు అంతఃపురమునకు ఒక ఋషి ఉంగవుడు వచ్చి, మహారాజా, రాణికి సంతానము కలిగే అవకాశము లేదు, వేరొక వివాహం చేసుకున్నదే ఉత్తమము అని చెప్పాను. కానీ రాజు అంగీకరించలేదు. కారణము వివరింపమని కోరెను. అందుకు ఆ ఋషివింగుడు, మహారాజా, ఈమె పూర్వజన్మలో అనేక అకృత్యములు చేసింది. ఈమె పూర్వజన్మ ఎందు విప్ర యువతి, కానీ దైవభక్తి పరువురాలు, దాన ధర్మం చేసినది. కానీ ఈమెకు పూర్వజన్మ ఎందు ఒక పుత్రుడు కలడు. అతను యుక్త వయసు రాగానే అనేక వ్యసనములకి లోనై దేశ సంచారానికి వెళ్ళి తిరిగి వచ్చి దుష్ట సాంగత్య కారణముగా తల్లిదండ్రులను తండ్రిని హతమార్చెను. అప్పుడు ఈమె పుత్రులు లేకుండా వరము ఇమ్మని భగవంతుని ప్రార్థించెను. ఈమెకి భర్తకి పిశాచ రూపము కలిగెను. పిశాచ రూపము కలిగిన వెంటనే ఈయన దేవుని భక్తితో కొలుస్తూ కాలము గడపసాగాను. కొంతకాలమునకు ఓ ఋషీశ్వరుడు వచ్చి ఈయన భక్తి తత్పరతలకే మెచ్చి విముక్తి కలిగించి ఏదైనా వరము కోరుకోమనగా మీ ఇష్టమని చెప్పాను. ఆ ఋషీశ్వరుడు, నీవు మరు జన్మ యందు రాజుగా అవతరించి సుఖభోగములు అనుభవింపుమును అని తెలిపాను. ఆ విప్ర యువతి భ్రమరాంబికాదేవి, నీవే ఆమె భర్తవి. నీకు నచ్చిన కన్యను వివాహం ఆడి పుత్రులు కనమనియు పట్టపురాణి ప్రేమాధర్ములతో చూడమని చెప్పాను. కొంతకాలము గడిచింది. రాజు పట్టపురాణి కోరికపై వివాహమునకు సమ్మతించెను. ఆయన కళింగ రాజ్యపు రాకుమార్తె సుకన్యను వివాహమాడాను. ఆమె అందాల రాశి, సద్గుణశీలి. పట్టపురాణి భ్రమరాంబికాదేవిని సొంత అక్కలా గౌరవించెను. రాజు ఆమెతో సరస శృంగారములు సాగించిన పట్టపురాణిని అలక్ష్యము చేయలేదు. వారి అన్యోన్య దాంపత్య ఫలితముగా ఒక కుమార్తె కలిగింది. ఆమెకు కనకప్రభ అని నామకరణం చేసిరి. కొంతకాలము గడిచింది. కనకప్రభ యుక్త వయసు రాలైనది ఉజ్జయిని రాకుమారుడైన వినయ భూపాలునికి ఇచ్చి అతి వైభవముగా వివాహము జరిపిరి. కనకప్రభ వినయ భూపాలురు అన్యోన్య దాంపత్య ఫలితముగా వారికి ఒక కుమారుడు కలిగెను. అతనికి విక్రమసింహుడని నామకరణం చేసిరి. విక్రమసింహుడు పట్టపురాణి అయిన భ్రమరాంబిక పైన ఎక్కువ ప్రేమ చూపించుచుండును. అది సుకన్యకి ఆగ్రహము కలిగిచుండును. ఒక దినమున రాజు చిత్రసేనుడు అడవికి వేటకి వెళ్ళెను. వేట ముగిసిన పిమ్మట విశ్రాంతికి తన గూడారముకు చేరెను. ఆ సమయములో ఆయనకు మధుర సంగీతం వినిపించును. ఆ సంగీతం వినిపించు దిశగా ఒంటరిగా బయలుదేరెను. ఆ సమీపములో గల ఋషీశ్వరుని ఆశ్రమంకి వెళ్ళి బయట నిలబడిన రాజుతో, ఋషీశ్వరుని శిష్యులు, మహారాజా రండి అని స్వాగత సత్కారములు చేసి ఆశ్రమం చూపించురి.
అక్కడ మధుర సంగీతము గురించి చెప్పగా మహారాజా, ఓ యక్షుడు శాపమునకు గురయ్యే పిశాచ రూపము ధరించి తనకిష్టమగు మధుర సంగీతము ఆలపించుచుండును. అతనికి ఓ రాకుమారుని ద్వారా శాప విముక్తి కలుగుచుండునట. అదిను మీ పుత్రికారత్నమైన కనకప్రభ పుత్రుని ద్వారా మాత్రమే జరగగలదట అని చెప్పిరి. ఆ సమయంలో ఓ తెల్లని ఆకారం మహారాజు ముందు ప్రత్యక్షమయ్యి, మహారాజా, నేను శాపగ్రస్తుని. నీ మనుమని ద్వారా మాత్రమే శాప విముక్తి కాగలదు. అతను స్వయంగా ఇక్కడికి వచ్చి తనకు అతిచే ఒకే ఒక రక్త బొట్టును నాపై ఉంచిన శాప విముక్తి కలుగుచుండుని తను తెలిపాను. అప్పుడు మహారాజు, ఓ యక్షుడా, నీ వృత్తాంతమంతయు చెప్పుము అని కోరాను. ఆ యక్షుడు, మహారాజా, కొంతకాలము క్రిందట నేను ఈ పరిసరములో ప్రియసకులతో కూడి సుఖించుచుండుని. ఆ సమయములో ఋషీశ్వరుడు ఈ వృక్ష సమీపములో తపోదీక్షలో ఉండెను. నా ప్రియసకులు ఎంత వారించినా వినక దురహంకారము చే మదనోత్ముడైన ఆయనను అగౌరవపరిచి తపోభంగము కావించుతుంది. ఆయన ఆగ్రహించి నన్ను భూతము కమ్మని శపించిరి. నా ప్రియసకులు ఆయన పాదములపై పడి ప్రార్థింపగా ఆయన, నీ పుత్రికారత్నమైన కనకప్రభ కుమారుని ఒక రక్తపు బొట్టు ద్వారా శాప విముక్తి కలగలదని చెప్పిరి. అందులకే నిరీక్షించుచుండుని అని తెలిపాను. రాజు రాణులు పుత్రికారత్నముని సమేతముగా అరణ్యంకు వచ్చి యక్షునికి శాప విముక్తి కలిగించెను. యక్షుడు ఆనందించి మధుర సంగీతము పలికించు వీణను బహుకరించి వెళ్ళిపోయాను. ఇంతటితో ఈ స్టోరీస్ అయిపోయింది. టోటల్గా 2 స్టోరీస్ అండి. ప్రతి స్టోరీలో భూతం ఒకటి ఉంది. భూతానికి శాప విముక్తి కలిగించడమైన స్టోరీ. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.